మోహావేశంలో దితి. దితి చాలా శ్రేష్టమైన దేవత. కానీ ఒకరోజు దితి కామబాణంతో ప్రేరేపితమైంది. సంధ్యా సమయంలో ఎలాంటి మైథున కార్యంలో కానీ, ఆహారాన్ని సేవించడం కానీ, అధ్యయనం చేయడం కానీ నిషిద్ధం. కానీ దితి మనస్సు మోహంతో నిండి ఉంది. అప్పుడు ధ్యానంలో నిమగ్నులైన కశ్యప మహర్షి ధ్యానానికి భంగం కలిగించింది. పతిదేవ, మీకు మంగళం. మీరు నన్ను అనుగ్రహించాలి. మీరు మా పితృదేవులకు అత్యంత ప్రియమైన వారు. అందుకే ఆయన తన 13 మంది కుమార్తెలను మీకే ఇచ్చి వివాహం జరిపించారు. అందుకే మిమ్మల్ని మహాపురుషులంటారు. మిమ్మల్ని ఏ కోరిక అడిగినా అది ఎప్పుడూ వ్యర్థం కాదని తెలుసు. అందుకే దయతలచి నా ఈ కోరికని తీర్చండి అని వేడుకుంది. దితి ఆంతర్యాన్ని గ్రహించిన కశ్యపముని, ప్రేయసి, నీ ఇష్టార్థాన్ని నెరవేర్చడం నా ధర్మం. ధర్మార్థకామ అనే 3 కోరికలు భార్యతోనే సిద్ధిస్తుంది. నిజమైన భర్త భార్య కోరికలను తీర్చడానికి సమయాన్ని వృధా చేయకూడదు. గృహస్థాశ్రమంలో భార్య స్థానం అతి ముఖ్యమైంది.